లూసిఫర్ అనేవాడు తన యొక్క జీవితంలో ఆ చేదైన వేరుగా ఉన్నటువంటి గర్వాన్ని బట్టి తనకున్నటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము దేవుని కుమారుడిగా తను పొందినటువంటి ఆ ఆధిక్యతను కేవలం తనలో ఉన్న చేదైన వేరు ఆ యొక్క దురాశను బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏశావు దేవుని కృప ద్వారా పొందిన ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని కేవలం తనలో చేదైన వేరుగా ఉన్న ఆ తిండిబొత్తనాన్ని బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే మరి ఆ యొక్క సంసోను దేవుని కృప ద్వారా పొందుకున్న ఆ యొక్క బలమును కేవలం తనలో చేదైన వేరుగా ఉన్నటువంటి అపవిత్రతను బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే సౌలు రాజు తనలో దేవుని కృప ద్వారా పొందినటువంటి ఆ గొప్ప రాజరికాన్ని కేవలం తనలో ఉన్న చేదైన వేరు అవిధేయతను బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే దేమా గొప్ప ఆ పరిచర్యను తనలో ఉన్న చేదైన వేరు లోకమును ప్రేమించడం బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. చివరిగా ఇస్కరియోతు యూదా దేవుని కృప ద్వారా తను పొందుకున్న గొప్ప అపొస్తలత్వాన్ని కేవలం తనలో చేదైన వేరుగా ఉన్న ధనాపేక్షను బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈనాడు నీ నా జీవితంలో ఈ ఏడింటిలో ఏ ఒక్కటైనా చేదైన వేరుగా ఉండి దేవుని కృపను పోగొట్టుకుంటున్నామేమో. జాగ్రత్త.